హలో అండి. సంక్రాంతి రోజు మినీ వ్లాగ్‌ని మీతో షేర్ చేస్తాను. సంక్రాంతి పండుగ అందరూ ఎలా జరుపుకున్నారు? 4 రోజుల పండగ కాబట్టి అందరూ కూడా ఊర్లు వెళ్ళిపోయి పల్లెటూరులో హ్యాపీగా జరుపుకునుంటారు కదా! మేమైతే ఊరికి వెళ్ళలేదు కానీ ఇంట్లోనే ఉన్నంతలో చక్కగా జరుపుకున్నామండి. సంక్రాంతి పండుగ అంటేనే రకరకాల పిండి వంటలతో మొదలవుతుంది. మన ఇంట్లో ఏం చేసుకుందామా అంటే చిన్ను కొన్ని రకాలు చెప్పాడు. ఈయనొచ్చి కొన్ని రకాలు చెప్పారండి. సరే అని చెప్పి వాటినైతే చేశాను. ఇలాగ అందరికీ నచ్చిన తలొకటి ఉండేసరికి బోలెడయిపోయాయనమాట. భోగి రోజు కొన్ని, సంక్రాంతి రోజు కొన్ని. ఈ రోజైతే నేను కజ్జికాయలు చేశానండి. అదే క్లిప్‌ని యాడ్ చేశాను. మిగిలినవైతే నేను వీడియో తీయలేదు. ఇక ఈరోజు ఉదయం వస్తే నేనైతే ముగ్గు వేశానండి. అసలా మంచు వల్ల బయట జనాలే కనిపించట్లేదు. అందుకని చిన్నగా చిన్న చిన్న కలర్స్‌తో అయితే రంగు వేశాను సింపుల్‌గాని. ఇక తర్వాతొచ్చి బయట గుమ్మాల దగ్గర కూడా కడిగేసుకొని పసుపు రాసి ముగ్గైతే పెట్టుకుంటున్నాను. ఈరోజైతే నేను కలర్స్‌తో ముగ్గు వేశానండి. ఈ ప్లేట్ ఏంటంటే నేను మొన్న కాణిపాకం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. చాలా రోజుల నుంచి అనుకున్నాను గానీ తీసుకోవడం కుదరలేదని తీసుకున్నాను. ఒకటొచ్చి 50 రూపీస్ తీసుకున్నారు. తర్వాత తులసం దగ్గర కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను. తర్వాత నేను కూడా శారీ కట్టుకుని రెడీ అయిపోయాను. ఈ శారీ ఇప్పటికి కాదులేండి 4, 5 ఇయర్స్ అవుతుంది. దీని బ్లౌజ్ అయితే నేనే డిజైన్ చేసుకున్నానండి. ఫస్ట్ టైం నేను చేసుకున్న మగ్గం వర్క్ అనమాట ఇది. ఈ శారీ ఇక్కట్ టైప్‌లో ఉంటుంది కానీ ప్యూర్ ఇక్కట్ అయితే కాదు. ఇక మధ్యాహ్నం భోజనానికి వచ్చి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను. సాంబార్ పెట్టాను అనమాట. దాంట్లోకి అప్పడాలు, వడియాలు వేయించాను. ఇది మా చిన్న మినీ వ్లాగ్. ఎలా ఉంది?